Hello viewers, welcome to Miracle World YouTube channel. This is Manusri. నక్కజిత్తులు. అడవిలో ఉండే పెద్ద పులి, ఎలుగుబంటి, నక్క ఒక కొలను దగ్గరకు నీళ్లు తాగేందుకొచ్చాయి. నేను ముందు నీళ్లు తాగుతానని పులి, ఎలుగు గొడవ పడుతున్నాయి. జిత్తుల మారిన కేలుగుతో, నీ బలం నీకు తెలీదు, నీ గోళ్లు, పళ్ళు పులి కంటే వాడిగా ఉంటాయి, పైగా ఈ పులి ముసలిదైంది, అరుపులు కట్టిపెట్టి చేతలతో పులిని ఎదుర్కొని ధాటికి ఆగలేక పులి పారిపోతుంది, అప్పుడు నువ్వే ముందు తాగొచ్చింది రెచ్చగొట్టింది. నక్క చెప్పుడు మాటలు ఎలుగు నమ్మేసింది. నా తర్వాత నువ్వు తాగాలి, నాకంటే ముందు తాగాలంటే నన్ను యుద్ధంలో ఓడించి, అప్పుడు తాగొని పులికి ఎలుగు సవాలు విసిరింది. నక్క పక్కనుంచి సమర్థిస్తున్నట్లు సైగ చేసింది, కళ్లతో ఎలుగునూసి గొల్పింది. పులిమారు మాటాడకుండా అంగీకరించింది. మరుక్షణం రెండూ తలపడ్డాయి. నక్నందంగా చూస్తోంది. అవి రెండు కొట్టుకు చేస్తే తనకి నీరు, ఆహారం సమృద్ధిగా దొరుకుతాయి అని లొట్టలు వేసుకుంది. అందుకే ఎలుగునూసి గొలిపింది కూడా. ముసలిపులి పంజా దెబ్బలు ఎలుగు ఎదుర్కొంటూ తన పదునైన గోళ్లు, పళ్లతో పులిని గాయపరచాలని చూస్తోంది. పెద్ద పులి నేర్పుతో తప్పించుకుంటూ బలంగా పంజా విసరసాగింది. రెండిటి మధ్య యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. ఆ సమయంలో కొన్ని గద్దలు, రాబందులు చెట్ల మీద వాలి ఆత్రంగా చూస్తున్నాయి. అవెందుకొచ్చాయో నక్కకర్థమైపోయింది. కానీ పోన్లో ఉన్న పులి, ఎలుగు గ్రహించలేదు. తర్వాత చూసి కంగారుపడి ఆలోచించుకున్నాయి. యుద్ధంలో నువ్వో నేనో చావడం ఖాయం, లేదా తీవ్ర గాయాలతో ఇద్దరం ఒకేసారి మరణించవచ్చు. అప్పుడు మనల్ని పీక్కు తినేందుకు నక్క, గద్దలు, రాబందులు పోటీ పడతాయని ముసలిపులి రాబోయే ఆపద గురించి ఎలుగుతో చెప్పింది. ఎలుగుకు కూడా పరిస్థితి అర్థమైంది. నేను చెప్పుడు మాటల ప్రభావంతో కయ్యానికి కాలుదువ్వి తప్పు చేశాను, వృద్ధాప్యం వచ్చినా నీలో సహజబల పరాక్రమాలు తగ్గలేదు, మన గొడవ వాళ్లకవకాశం కాకూడదు, వెంటనే యుద్ధం విరమిద్దామని ఎలుగబంటి పశ్చాత్తాపంతో పలికింది. పులి ఎలుగు మాటలకు ఆసందించింది. ప్రేమతో ఎలుగును ముందు నీళ్లు తాగమంది. ఎలుగేమో పులిని తాగమంది. పులి ఒప్పుకోలేదు. రెండూ నువ్వు ముందంటే నువ్వు ముందని కాసేపు వాదులాడుకున్నాయి. తర్వాత నవ్వుకుని రాజీపడ్డాయి. రెండూ కలిసొకేసారి నీరు తాగుతుంటే నక్క నిరాశతో తోక ముడిచింది. నీతి. మాటలు మంచికి, చెడుకి మార్గం చూపుతాయి. మాటల మీద నమ్మకం పెట్టే ముందు దాని ఉద్దేశాన్ని గ్రహించాలి. ఇతరుల మధ్య వివాదం సృష్టించేవారి మాటలు విశ్వసించకూడదు. నేటి ప్రశ్న: మీకు ఎప్పుడైనా ఎవరో మిమ్మల్ని మాటలతో రెచ్చగొట్టిన అనుభవం ఉందా? దాన్ని ఎలా ఎదుర్కొన్నారు? కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. For more videos, please like, share and subscribe to my channel and support me. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.